నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. అర్జెంటుగా ఇప్పటికిప్పుడే ఈ క్షణంలోనే లక్షల్లో డబ్బులు అవసరమైందా మీకు? ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారా? బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి ఆ పేపర్ వర్క్తో విసిగిపోయారా? అయితే ఆగండి, మీ స్మార్ట్ ఫోన్లోనే కేవలం 10 నిమిషాల్లోనే లక్షల లోన్ యాప్ని మీ అకౌంట్లోకి బదిలీ తెప్పించుకోవచ్చు. ఇమ్మీడియట్గా క్షణాల్లోనే తెప్పించుకోవచ్చు. అదేంటన్నది నేను రోజు ఈ వీడియోలో చెప్తాను. ఇందులో మంచి విషయాలు కాదు, ఆ యాప్స్ వెనుకున్నటువంటి డేంజర్స్ కూడా, ప్రమాదకరమైనటువంటి నిజాలను కూడా మీతో నేను పంచుకుంటాను. మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఉండి, ఎందుకంటే మధ్య మధ్యలో మీరు వింటే మొత్తం అరకొర సమాచారంతో చాలా డేంజర్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనలో చాలామందికి లైఫ్లో ఏదో ఒక టైంలో అర్జెంటుగా అయితే డబ్బు అయితే అవసరమవుతుంటుంది. అది హాస్పిటల్ ఖర్చు కావచ్చు, పిల్లల ఫీజులు కావచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా అనుకున్నటువంటి ఖర్చులైనా కావచ్చు. అలాంటి టైంలో ఏంటంటే చేతిలో డబ్బులు లేకపోతే నిజంగా చుక్కలు కనిపిస్తాయి. మనకి వెంట గుర్తుకొచ్చేది ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకుందామని. కానీ అసలు కదా అక్కడే మొదలవుతుంది. బ్యాంకులకు వెళ్తే వాళ్ళు అడిగేటువంటి పేపర్లు కానీ, పెట్టే కండిషన్లు కానీ మామూలుగా ఉండవు. మన శాలరీ ప్రూఫ్లు అడుగుతారు, 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు అడుగుతారు, ఐటీ రిటర్న్లు అడుగుతారు, గ్యారంటీలు అడుగుతారు, కొన్ని చోట్ల ఆస్తి పత్రాలు అడుగుతారు. ఇలా పెద్ద లిస్టే ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసి అప్లై చేసినా చివరికి లోన్ వస్తుందో రాదో కూడా చెప్పలేని గ్యారంటీ అనేది ఉండదు. ఇక ఒకవేళ వచ్చిన దానికి కొన్ని వారాలు, కొన్ని నెలలు కూడా టైం తీసుకునే అవకాశం ఉంటుంది. మనకు డబ్బు కావాల్సింది ఇప్పుడు, ఈ టైంలో, కానీ లోన్ వచ్చేది మాత్రం ఎప్పుడో. ఈ గ్యాప్లో జరగాల్సినటువంటి నష్టం మొత్తం కూడా మనకి జరిగిపోతుంటుంది. ఈ ప్రాసెస్ అనేది ఒక్కోసారి ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది మనకి. అందుకే చాలామంది వేరే దారులు అనేవి వెతుక్కుంటారు. అందులో పవర్ఫుల్ పరిష్కారం అని నేను చెప్తాను. కంగారు పడద్దు. మీరు టెక్నాలజీ పెరిగినటువంటి ఈ రోజులలో ఈ సమస్యకు ఒక పవర్ఫుల్ సొల్యూషన్ అనేది వచ్చింది. అవే ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ యాప్స్ అనమాట. మీ స్మార్ట్ ఫోన్లో ఉండేటువంటి ఈ యాప్స్ ద్వారా ఇంట్లోనే కూర్చొని కొన్ని నిమిషాల్లోనే మీరు లోన్కి అప్లై చేయొచ్చు. ఎలాంటి పెద్ద పేపర్ వర్క్ లేకుండా, ఎవరి రికమెండేషన్ అయినా కూడా లేకుండా డబ్బుని డైరెక్ట్గా మీ అకౌంట్లోకి తెప్పించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని నిమిషాలు, కొన్ని గంటల్లోనే. ఇక్కడ మీరు ఒక నిజం అనేది అర్థం చేసుకోవాలి. ఈ వీడియో థంబ్నెయిల్లో మీకు 10 నిమిషాల్లో లక్షల్లో లోన్ అని ఉన్నా కానీ ఇది అందరికీ ప్రతిసారి కూడా జరగకపోవచ్చు కూడా. కొన్ని యాప్లు ఏంటంటే మొదటిసారిగా కొన్ని చిన్న స్మాల్ అమౌంట్ మాత్రం ఇస్తాయి. లక్షల్లో లోన్లు రావాలి మీకు అంటే మీ క్రెడిట్ స్కోర్ మంచిగా ఉండాలి, మీ సంపాదన కూడా చాలా ముఖ్యం. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 10 నిమిషాలు అయిపోయినా కానీ డబ్బులు అకౌంట్లో రావడానికి ఒక్కోసారి కొన్ని గంటల నుంచి 24 గంటల వరకు కూడా టైం పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యాప్లు ఫాస్ట్ అనే మాట నిజమే అయినప్పటికీ కూడా అద్భుతాలు జరిగిపోతాయని చెప్పేసి మాత్రం మీరు గుడ్డిగా నమ్మేయద్దు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యాప్లను డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడపదు, రన్ చేయదు. ఇవి ఆర్బీఐ గుర్తింపు పొందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఎన్బిఎఫ్సిలతో వీళ్ళు టైప్లు పెట్టుకుంటారు. అందువల్ల యాప్ డౌన్లోడ్ చేసే ముందు అది ఏ ఎన్బిఎఫ్సితో టైప్ అయింది అనేది చెక్ చేసుకోవడం అనేది మీ అందరి బాధ్యత. ఎందుకంటే నకిలీ యాప్స్ చాలా వస్తున్నాయి. వాటిని బారిన పడి ఎంతోమంది సూసైడ్ చేసుకున్న సంఘటనలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా జరిగినాయి. మనకు అందరికీ తెలుసు చైనా యాప్ల గురించి. సరే, ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని పాపులర్ నమ్మకమైనటువంటి యాప్స్ గురించి వాటి వివరాలతో పాటు తెలుసుకుందాము. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే నవీ యాప్. ఈ మధ్య చాలా ఫేమస్ అయింది ఈ యాప్. దానికి కారణం ఏంటంటే 100% డిజిటల్ ప్రాసెస్ అయితే ఇస్తున్నారు. లోన్ మొత్తం కూడా ఎంత ఇస్తారంటే మీ ప్రొఫైల్ చాలా బాగుంటే మాత్రం నవీ యాప్లో 20 లక్షల వరకు కూడా లోన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. కానీ ఇది అంటే అందరికీ రాకపోవచ్చు, కానీ సాధారణంగా అయితే ఎక్కువ మందికి 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో అయితే గ్యారంటీగా ఉంటుంది. ఇక వడ్డీ రేట్ వచ్చేసరికి వడ్డీ రేట్లు దాదాపు 9.9% నుంచి స్టార్ట్ అవుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ మీ క్రెడిట్ స్కోర్ని బట్టి సగటున 11 నుంచి 18 లేదా అంటే ఇంకా అంతకంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రత్యేకతలు ఏంటంటే నవీ యాప్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే జీరో ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్ చేయడం అనేది నవీ యాప్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్. లోను తిరిగి కట్టడానికి 7 years వరకు కూడా వాళ్ళు టైం ఇస్తారు. కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ అమౌంట్ కావాలని అన్నప్పుడు వెరిఫికేషన్ కోసము మీ బ్యాంక్ స్టేట్మెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయమంటారు. ఇక రెండోది ఏంటంటే క్రెడిట్ బి అనేది తక్కువ జీతం ఉన్న వాళ్ళకి, చిన్న తక్షణ అవసరాలు కావాల్సిన వాళ్ళకి క్రెడిట్ బి అనేది ఒక మంచి ఆప్షను. లోన్ మొత్తం కూడా వీళ్ళు ఎంత ఇస్తారంటే 4 లక్షల వరకు వీళ్ళు లోన్ ఇస్తారని చెప్తుంటారు. కానీ ఫస్ట్ టైం మాత్రం అప్లై చేసుకుంటే ఒక 50,000 నుంచి 1,00,000 లోపు మాత్రమే రావచ్చు. టైంకి కరెక్ట్గా తిరిగి గడుతూ అంటే మీ లిమిట్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళు పెంచేస్తారు అనమాట. వడ్డీ రేట్ ఎంత ఉండొచ్చు అంటే ఇక్కడ వడ్డీ రేటు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ క్రెడిట్ బిలో ఏడాదికి 15 నుంచి 29.95% వరకు కూడా దాదాపు 30% వరకు కూడా ఉండే అవకాశం ఉంది. మరీ అత్యవసరమైతే తప్ప ఇంత వడ్డీ భారం చూసుకోండి మీరు దాన్ని బట్టి. ఇక అర్హత ఏంటి అంటే మీ నెల జీతం కనీసం 15,000 ఉండాలి దీంట్లో రావాలంటే.
ఈ క్రెడిట్ బిలో రావాలంటే 15,000 శాలరీ మినిమం ఉండాలి. లోన్ డబ్బులు మాత్రం కొన్ని నిమిషాల నుంచి గంటల్లోనే మీ అకౌంట్లోకి పడిపోతాయి. ఇక మూడోది మనీ వ్యూ మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళకి ఇది నమ్మకమైనటువంటి ప్లాట్ఫాము. లోన్ మొత్తం ఎంత ఇస్తారంటే మనీ వ్యూ యాప్లో 5,000 నుంచి కూడా 10 లక్షల వరకు కూడా లోన్ పొందడానికి అవకాశం అయితే ఉంది. కానీ సాధారణంగా 5 లక్షల వరకు లోన్స్ అయితే ఎక్కువగా అప్రూవ్ అవుతున్నాయని చెప్పి తెలుస్తుంది. ఈ వడ్డీ రేట్ ఎంత ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ 16% నుంచి మొదలవుతుంది. మీకు మనీ వ్యూలో వడ్డీ రేటు 16% నుంచి మొదలవుతుంది. మీ క్రెడిట్ హిస్టరీని బట్టి ఇది మారుతూ ఉంటుందన్నమాట. అర్హత ఏంటంటే దీనికి అప్లై చేయడానికి మీ నెల జీతం అయితే కనీసం 13,500 రూపాయలు అయితే ఉండాలి. మీ క్రెడిట్ స్కోరు 650 కన్నా కూడా ఎక్కువగా ఉండాలన్నమాట. లోన్ అప్రూవ్ అయ్యాక డబ్బులు మీ అకౌంట్లో రావడానికి సాధారణంగా ఒక 24 అవర్స్ వరకు అయితే టైం అయితే పడుతుంది. ఇంకా ఈ యాప్స్ కాకుండా మనకి 5 అని పాత పేరు ఏమో పేసెన్స్ అని ఉండేది. బజాజ్ ఫైనాన్స్ కూడా ఉంది. బజాజ్ ఫైనాన్స్ లాంటి ప్లాట్ఫామ్ కూడా ఉన్నాయి. ఏ యాప్ ఎంచుకున్నా సరే వాటి పూర్తి వివరాలు కానీ వడ్డీ రేట్లు ఎన్బిఎఫ్సితో దేంతో టైఅప్ ఉంది, ప్లస్ వడ్డీ రేట్లు ఎలా తీసుకుంటున్నారు, అన్ని ఛార్జీలు ఏమైనా ప్రాసెసింగ్ ఛార్జీలు వేస్తున్నారా, మనం ప్రీపేమెంట్ ఛార్జెస్ కూడా ఉంటాయి, అది ఏమైనా తీసుకుంటున్నారు, ఇలాంటివన్నీ చూశాకే చదివాకే ప్రొసీడ్ అయితే అవ్వండి. ఇక అప్లికేషన్లో ఉన్నటువంటి కొన్ని రహస్యాలు చెప్తాను. దానివల్ల మీకు లోన్ అనేది రిజెక్ట్ కాకుండా స్పీడ్గా అప్రూవల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం నేను కొన్ని చెప్తాను. డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. మీరు లోన్కి అప్లై చేసే ముందు మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు అండ్ ఒక సెల్ఫీ ఫోటో అనేది రెడీగా తీసుకొని పెట్టుకోండి. మీ యాప్స్ అన్నీ కూడా డిజిటల్ కేవైసీతోనే పనిచేస్తాయి. ఇంకా నిజాలే చెప్పండి. మీ పేరు కానీ అడ్రస్ కానీ మీకు వచ్చేటువంటి ఇన్కమ్ కానీ ఇలాంటివన్నీ కూడా వివరాలన్నీ కూడా నిజాయితీగా కరెక్ట్గా నింపండి. తప్పుడు సమాచారం ఇస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ జీరో పేపర్ వర్క్ అనేది ఒక అపోహ మాత్రమే, కానీ చాలా యాప్లు జీరో పేపర్ వర్క్ అని చెప్తున్నా కానీ పెద్ద లోన్ అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం మీ ఆదాయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి 3 నెలల నుంచి 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు అయితే కంపల్సరీగా ఆన్లైన్లో వెరిఫై చేసుకుంటారు అనమాట. దీనికి మాత్రం మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఇక క్రెడిట్ స్కోరే కింగ్. మీ క్రెడిట్ స్కోరు 720 పైన ఉంటే మాత్రం లోను ఫాస్ట్గా అప్రూవ్ అవ్వడమే కాదు, తక్కువ వడ్డీ కూడా మీకు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకటే వాడండి. ఒకేసారి 10 యాప్లకు వెళ్ళి లోన్కి అప్లై మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. మీరు అప్లై చేసిన ప్రతిసారి కూడా అది క్రెడిట్ రిపోర్ట్కి వెళ్ళి ఒక హార్డ్ ఎంక్వైరీగా రికార్డ్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కువ ఎంక్వైరీలు కనిపిస్తే మీరు డబ్బు కోసం కక్కుతుపడుతున్నారని భావించి మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. మీ అప్లికేషన్ కూడా రిజెక్ట్ కావచ్చు. అందుకనే ముందు ఒక యాప్లో ట్రై చేయండి. ఆ యాప్ వాడు ఇవ్వకపోతే అప్పుడు రెండో యాప్లో మాత్రమే ట్రై చేయండి. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి హెచ్చరికలు చెప్తాను చూడండి ఫ్రెండ్. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం ఇదే. ఈ యాప్స్ ఎంత హెల్ప్ చేస్తాయో అంతకంటే ప్రమాదకరమైన కూడా. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కువ వడ్డీ, ఇంకా హిడెన్ ఛార్జెస్ ఉంటాయి. ఈ యాప్లలో వడ్డీ రేట్లు బ్యాంకుల కన్నా కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దాని తోడు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, లేట్ పేమెంట్ ఫీజులు కానీ, బౌన్స్ ఛార్జీలు కానీ, ఇట్లాంటి అన్ని రకరకాల పేర్లతో వేస్తుంటారు, డబ్బులు గుంజుతారు. కొన్ని యాప్ల్లో అన్ని ఛార్జీలు కలుపుకుంటే మీ వార్షిక వడ్డీ అనేది 36% కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది చాలా పెద్ద భారము, ప్రమాదం కూడా. ఇక ఫేక్ యాప్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లే స్టోర్లో వందల కొద్ది యాప్స్ ఉన్నాయి లోన్లు ఇస్తామని చెప్పి. చాలామంది చైనా యాప్స్ బారిన పడుతున్నారు. కాబట్టి లోన్ ఇచ్చే ముందు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి, లేదంటే ప్రాసెసింగ్ ఫీజు ఇవ్వండి అని వాళ్ళని కూడా మీరు ఆ యాప్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మొద్దు. అవి మీ డబ్బుతో పాటు మీ పర్సనల్ డేటాని దొంగిలిస్తాయి. ఇక యాప్ డౌన్లోడ్ చేసే ముందు దాని రివ్యూలు కానీ, డౌన్లోడ్ సంఖ్య కానీ కంపల్సరీగా చూడండి. ఆర్బీఐ గైడ్లైన్స్ని ఎలా ఫాలో అవ్వాలి అంటే, మీ భద్రత కోసం ఆర్బీఐ కొన్ని రూల్స్ అనేది ప్రవేశపెట్టింది. అయితే ఆర్బీఐ వెబ్సైట్లో మంచి యాప్ లిస్ట్ ఇది అని చెప్పి ఏది ఉండదు. సరైన పద్ధతి ఏంటంటే, మీరు లోన్ తీసుకుంటున్నటువంటి యాప్ ఏ ఎన్బిఎఫ్సితో టైఅప్ అయింది అనేది కంపల్సరీగా చూసుకోండి. ఆ తర్వాతే ఆ ఎన్బిఎఫ్సి పేరు అనేది ఆర్బీఐ అఫీషియల్ వెబ్సైట్లో ఉందా లేదా అనేది, రిజిస్టర్ అయిన కంపెనీలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇది సేఫ్ అనమాట. ఇక అప్పు తీర్చడం అనేది మీ బాధ్యత అండి. ఈఎంఐ ఒక్కరోజు లేట్ అయినా కానీ భారీ పెనాల్టీలు పడుతుంటాయి. మీ సిబిల్ స్కోర్ని దారుణంగా వాళ్ళు పాడు చేసి పారేస్తారు. ఒక్క సిబిల్ స్కోర్ డౌన్ అయిందనుకోండి, భవిష్యత్తులో ఏ బ్యాంక్ కూడా మీకు లోన్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇంకోటి, అవసరానికి మాత్రమే తీసుకోండి. ఆడంబరానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి లోన్ ఇన్స్టెంట్ యాప్ల నుంచి లోన్ తీసుకోవద్దు. మీ లోన్లు కేవలం అత్యవసరాలు అంటే మెడికల్ ఎమర్జెన్సీ అలాంటి వాటికి లేకపోతే వాడండి తప్ప కొత్త ఫోన్ కొనటానికో, లేకపోతే టూర్ వెళ్ళటానికో, లేదా ఏదైనా ఇంట్లో వస్తువు కొనుక్కోవడానికో ఇలాంటి లోన్లు అయితే తీసుకోవద్దు. హై ఇంట్రెస్ట్లతో లోన్లు అయితే తీసుకోవద్దు. ఇచ్చే మిమ్మల్ని ఆర్థికంగా నాశనం చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇన్స్టెంట్ లోన్ యాప్స్ కత్తి మీద సాము లాంటివే. సరిగ్గా వాడితేనేమో ఎమర్జెన్సీలో మీకు ఆదుకునేటువంటి ఫ్రెండ్ లాగా పనికొస్తాయి. అదే అజాగ్రత్తగా ఉంటే మాత్రం మిమ్మల్ని
అప్పులు ఊబిలోకి నెట్టేసేటువంటి శత్రువులు అవి. ఫాస్ట్గా డబ్బు వస్తుందని సంతోషపడటమే కాదు, దాని వెనకున్నటువంటి వడ్డీ ప్రమాదాల గురించి కూడా కంపల్సరీగా తెలుసుకోండి, అది మన బాధ్యత. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా హెల్ప్ అయ్యేతాయని నేను అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీలాగే డబ్బు అవసరంలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇది షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు అనేవి కూడా కంపల్సరీ తెలియాలి లోన్లు తీసుకునే ముందు. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ తర్వాత నిజాయితీగా ఫైనాన్షియల్ వీడియోల కోసం అని చెప్పేసి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కింద ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ యాప్స్లో లోన్ తీసుకునే ముందు దయచేసి మీ సొంతంగా రీసెర్చ్ చేశాకే కొన్ని నిర్ణయం తీసుకోండి. నేను చెప్పాను ఇంకా ఫాలో అవ్వని కాకుండా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. తెలియని ఆర్థిక నిర్ణయాలు అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.